ఇక 60 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో పాల ఫ్యాక్టరీ స్తంభించిపోయిందన్నారు విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు. పాలు, పెరుగు, ఇతర ఉత్పత్తులు బుడమేరు వరద ధాటికి నాశనమైపోయాయన్నారు. విజయ డైరీ పాలకవర్గం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందు చూపుతో వీరవల్లిలో కొత్త ఫ్యాక్టరీ కట్టడం వలన వరద వచ్చినా విపత్తుని అధిగమించగలిగామని చెప్పారు. కీలకమైన విజయవాడ ఫ్యాక్టరీ ముంపులో ఉన్న పాల సేకరణ, సరఫరా ఆగలేదన్నారు. వరదలతో విజయవాడ విజయ డైరీకి భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటికీ పాల ఫ్యాక్టరీ ఇంకా నీటిలోనే ఉంది. వారం కింద 5 అడుగులు ఉన్న నీరు ఇప్పుడు 2 అడుగులకు తగ్గింది. దాంతో డైరీలోని పాలు, పెరుగు, బటర్ ప్రాసెసింగ్ యూనిట్లు నీటిలో మునిగాయి. దాదాపు 75 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. విజయవాడ పాల ఫ్యాక్టరీ నుంచి 4 లక్షల లీటర్ల పాలు, వీరవల్లి నుంచి 2 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరిగేది. విజయవాడ పాల ఫ్యాక్టరీ వరదల్లో మునగడంతో 6 లక్షల లీటర్లు వీరవల్లి నుంచి ఉత్పత్తి జరుగుతుంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలను వీరవల్లి నుంచి ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. వారం రోజులుగా కరెంటు కట్ అవడంతో పాల పదార్థాలన్నీ పాడైపోయాయని, 600 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారని విజయ మిల్క్ యాజమాన్యం పేర్కొంది. ఇక్కడ 28 ఎకరాలు కొని ఇవాళ ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టడం 31వ తారీఖు అర్ధరాత్రి తెల్లవారుజాము 3 గంటలకి 1 గంట టైంలో ఫ్యాక్టరీలోకి 7 అడుగులు నీరు చేస్తాం జరిగింది. అంటే పూర్తిగా పవర్ ఎక్కడ మైనస్ మాకు ఉన్నటువంటి స్టాక్స్ కానీ పాలు కానీ -30 degrees లో ఉన్నటువంటి టెంపరేచర్స్ తో కానీ ఎప్పుడు కూడా ప్రాసెసింగ్ 1 నిమిషం కూడా కరెంట్ ఆగినటువంటి పరిస్థితి ఉంటుంది. 60 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు 1 నిమిషం కరెంట్ పోవడం తెలియదు. జనరేటర్ కూడా ఇమిడియట్ ఎఫెక్ట్స్ తో జనరేటర్ ఆన్ అవుతుంది. ఎక్కడ ఇబ్బంది కలిగినటువంటి 60 సంవత్సరాలు చెప్తాను. ఒక్కసారిగా పవర్ ఆగిపోతుంది, ఒక్కసారిగా 6 అడుగులు నీరు చేరింది. మా ఎలక్ట్రికల్ రూమ్స్ కానీ, రిఫ్రిజిరేటర్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోతే, పవర్ ఆగిపోతే ఇవాళ ఈ వీరవల్లి ప్లాంట్ ఉండటం వలన కృష్ణా మిల్కీ సంబంధించినటువంటి పాడి రైతుకు ఆ పూట కూడా ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ చేయడంలో, ఆ పూట ఉన్నటువంటి మా సూపర్వైజర్ కానీ ఎక్కడో కొన్ని గ్రామాల్లో మరీ ట్రాన్స్పోర్ట్ లేని ఇబ్బంది అయిన తప్ప జిల్లాల్లో కనీసం ఒక 15-20 ఓళ్లలో తప్ప ఇక్కడ 28 ఎకరాలు కొని ఇవాళ ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టడం 31వ తారీఖు అర్ధరాత్రి తెల్లవారుజాము 3 గంటలకి 1 గంట టైంలో ఫ్యాక్టరీలోకి 7 అడుగులు నీరు చేస్తాం జరిగింది. అంటే పూర్తిగా పవర్ ఎక్కడ మైనస్ మాకు ఉన్నటువంటి స్టాక్స్ కానీ పాలు కానీ -30 degrees లో ఉన్నటువంటి టెంపరేచర్స్ తో కానీ ఎప్పుడు కూడా ప్రాసెసింగ్ 1 నిమిషం కూడా కరెంట్ ఆగినటువంటి పరిస్థితి ఉంటుంది. 60 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు 1 నిమిషం కరెంట్ పోవడం తెలియదు. జనరేటర్ కూడా ఇమిడియట్ ఎఫెక్ట్స్ తో జనరేటర్ ఆన్ అవుతుంది. ఎక్కడ ఇబ్బంది కలిగినటువంటి 60 సంవత్సరాలు చెప్తాను. ఒక్కసారిగా పవర్ ఆగిపోతుంది, ఒక్కసారిగా 6 అడుగులు నీరు చేరింది. కానీ రిఫ్రిజిరేటర్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోతే, పవర్ ఆగిపోతే